మనం అందరం క్రికెట్ ఆడతాం. మనకేదో రాకపోయినా ఫ్రెండ్స్ తోటి ఏదో కొంచెం సరదాగా టైంపాస్కి ఆడతాం. ఒక్కడు ఉంటాడు భయ్య, వానికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు. బ్యాట్ ఎలా పట్టుకున్నాడు చూడు, వేస్ట్ క్యాండిడేట్. వాళ్ళ టీంలో అందరు మ్యాచ్ గెలవాలని అనుకుంటారు, కానీ వీడేమనుకుంటాడు తెలుసా? ఆ బ్యాటింగ్ ఆడేటోడు ఎప్పుడు అవుట్ అవుతాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు జల్దీ అవుట్ అయిపోతే ఇంక మంచి బ్యాటింగ్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాచ్లో ఒక 6 ఓవర్స్ పెట్టుకున్నాం. వీడు ఏమనుకుంటాడు తెలుసా? ఒక 2 ఓవర్స్లో అందరు అవుట్ అయిపోవాలని కోరుకుంటాడు. ఇట్లా మనసులో అనుకుంటాడు, అమ్మాయి జల్దీ అవుట్ అయిపోవాలని కోరుకుంటాడు వాడు. ఎందుకంటే 2 ఓవర్స్లో అందరు అవుట్ అయిపోయారు అనుకో, ఇంకా 4 ఓవర్స్ ఉంటాయి. ఆ 4 ఓవర్స్లో వీడు ఒక్కడే మంచిగా ఆడుకుందామని చూసుకుంటాడు వాడు. పాపంరా, నీకు చదివే లేదురా. సరేలే, కోరుకుండు. సరే అందరు అవుట్ అయిపోయారు అని నోరు ఏందో మరి శని నోరు ఉంటుంది, దన్న అవుట్ అయిపోతూనే ఉంటారు అందరు. ఇక వీడు దిగుతాడు భయ బ్యాటింగ్కి, ఏం ఆడతాడో తెలియదు, ఆ బ్యాట్ చక్కగా పట్టుకోడు. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. ఇక వాడు బ్యాటింగ్ దిగినాక ఒక్క బాల్ టచ్ చేయడు, అన్నీ ఏదో అడ్డిగుడ్డి షాట్లు కొడతాడు. ఇక అది అనుకోకుండా ఏదో 6 పోయింది అనుకో, అయిపోయి 1 ఓవర్ యాక్షన్ చూడాలరా అయ్యా. ఇక It's a chala clear sky. Surud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad. ఇక నెక్స్ట్ బాల్ కూడా అట్లనే ట్రై చేస్తాడు, అడిగుడి షాట్, అవుట్ అవుతాడు. ఇక తర్వాత బౌలింగ్ అని ఏడుస్తాడు. ఈయనకి కూడా బౌలింగ్ ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఇక ఆపోజిట్ టీమ్ వాళ్ళు ఇక ఎట్లయినా మ్యాచ్ విన్ అయిపోతారులే అన్నప్పుడు ఇస్తారు. ఇక వీడు బౌలింగ్ వేస్తాడు, ఇక అన్ని వైడ్లు వేస్తాడు, నో బాల్ వేస్తాడు. ఎందుకు వేస్తాడో తెలియదు బౌలింగ్ మళ్ళీ. ఇక జూడిగా 6లు ఇస్తాడు. ఇక ఒక్కొక్క బాల్లో ఇక 6లు 4లు. ఇక వాళ్ళ టీం మెంబర్స్ ఎట్లా తిడతారు వాడిని. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. Pora. ఇట్లాంటి ఒక విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ మన అందరి టీంలో ఉంటాడు. వాడిని ట్యాగ్ చేయి, ఇంకోసారి మంచిగా ఆడరా అని చెప్పాను.